God. దేవునికి స్తోత్రం. Tonight for our meditation shall we open our Bibles to the Gospel of St. Matthew chapter 13. ఈ యొక్క సాయంకాలము మన యొక్క ధ్యానార్థమై మన యొక్క వేద గ్రంథమును మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం వైపు తిప్పుకుందుము. Gospel of St. Matthew chapter 13 and shall we read verse 44. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వాక్యమును చదువుకుందాము. That which when a man hath found, he hideth, and for joy thereof goeth, and selleth all that he hath, and buyeth that field. రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలినది. ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. These are the words of our Lord and Savior Jesus Christ, which he uttered while he was upon this earth. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ఆయన యొక్క భూమి మీద ఉన్నప్పుడు పలికిన మాటలుగా ఇవి కనపడుచున్నవి. When Jesus was in this world, he mentioned about so many parables, stories and incidents. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద సంచరించుచున్నప్పుడు అనేక రకములైన ఉపమానములు, కథలను గూర్చి, అనేక సంఘటనలను గూర్చి ఆయన మాట్లాడి ఉన్నాడు. When we carefully study every parable or incident or story that he mentioned, we are able to see the mysteries of the kingdom of God are hidden there. ఆయన ఉచ్చరించిన ఉపమానములు కానివ్వండి, కథలు లేక సంఘటనలు, వాటిని మనము పరిశీలించినప్పుడు వాటి వెనుకల ఒక రహస్యములు, మర్మములు, పరలోక రాజ్యమును గూర్చిన కార్యములు మరుగుపరచబడి ఉన్నవి. Jesus came into this world in order to reveal the kingdom of God. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్యమును బయలుపరచు నిమిత్తమై వచ్చి ఉన్నాడు. The truth of his kingdom is hidden in every parable or every story or every incident that Jesus narrated when he was in this world. దేవుని యొక్క రాజ్యమును గుర్చిన మర్మములు అనునవి ప్రభువైన యేసుక్రీస్తు పలికిన ప్రతి ఉపమానములోను, సందర్భములలోను, సంఘటనలలోను, కథలలోను అది దాగి ఉన్నవి. Because Jesus said, unto you it is given to know the mystery of the kingdom of God. అందుకొరకే ప్రభువు చెప్పి ఉన్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట అది మీకు అనుగ్రహించబడి ఉన్నది. In the Gospel of St. Mark chapter 4 and verse 11, Jesus said, unto you it is given to know the mystery of the kingdom of God. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 11వ వాక్యములో దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. But those that are without, all these things are done in parables. కానీ ఎరుగని వారికైతే ఇది ఉపమానముల రీతిగా వారికి బయలుపరచబడును. Those that are without, all these things are done in parables. కానీ వెలుపల నుండి వారైతే వీటిని గూర్చి ఉపమానముల రీత్యానే తెలుసుకుందరు. Praise be to God. దేవునికి స్తోత్రం. So the kingdom of God is a mystery. కావున దేవుని రాజ్యమున్నది మర్మమై ఉన్నది. In order to understand the kingdom of God, our eyes of understanding need to be enlightened. దేవుని యొక్క రాజ్య మర్మములు మనము తెలుసుకొనవలెనంటే మన యొక్క మనోనేత్రములు వెలిగించబడాలి. Praise be to God. దేవునికి స్తోత్రం. Kingdom of God is revealed when our eyes of understanding is enlightened, and thereby we are able to live according to the truth. మన యొక్క మనోనేత్రములు వెలిగింపబడిన తరువాతనే దేవుని యొక్క రాజ్యమును గుర్చిన మర్మములు తెలుసుకొని దానికి అనుగుణముగా సత్యమును అనుసరించి మనము జీవించెదము. In this world, people are having various understanding about God's kingdom. దేవుని యొక్క రాజ్యమును గురించి ఈ యొక్క లోకములో అనేక రకములైన తాత్పర్యములు కలిగిన వారై కనపడుచున్నారు. According to the human understanding, we will not be able to know the truth of the kingdom of God. మనుష్య జ్ఞానము చొప్పున దేవుని యొక్క రాజ్యములను గురించిన సత్యమును మనము తెలుసుకొనలేము. That is why God is opening our inner eyes, that we will be able to understand the truth of his kingdom and live accordingly so that we can reach there. అందుచేతనే దేవుడు మన యొక్క అంతరంగ మనోనేత్రములను తెరిచి దాని మూలముగా దేవుని యొక్క రాజ్య సత్యములు ఎరిగి వాటిని అనుసరించి జీవించుటకు దేవుడు సహాయం చేయుచున్నాడు. Our Lord and Savior Jesus Christ came into this world and he began to preach about the kingdom of God. మన ప్రభువును రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క భూమి మీదకి వచ్చి పరలోక రాజ్యమును గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. Jesus said, the time is fulfilled, the kingdom of God is at hand, repent ye, believe the gospel. అందుకొరకి ఆయన చెప్పుచున్నాడు, కాలము సమీపించినది, కావున మారు మనసు పొందుడి అని చెప్పి ఉన్నాడు. Praise be to God. దేవునికి స్తోత్రం. Down through ages the kingdom of God has been preached. కాలానుగుణముగా దేవుని యొక్క రాజ్యమున్నది ప్రకటించబడుచునే ఉన్నది.
our aim of conducting this convention is not to convert a group of people into Christianity, but to prepare a band of people for God's kingdom. ఈ యొక్క మహాసభలోనున్నవి ఏర్పాటు చేయుట కారణము ఒక గుంపు వారిని క్రైస్తవ మతములోనికి మార్చే విషయము కాదు గాని ఒక గుంపు వారిని దేవుని యొక్క రాజ్యము కొరకై సిద్ధపరచు నిమిత్తమే ఈ యొక్క సభలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. We are taking all this effort and taking all the pain and labor in order to prepare a band of people for God's kingdom. ఈ యొక్క మహాసభలు ఏర్పాటు చేయు నిమిత్తముగా కలుగు ప్రతి విధములైన శ్రమయు ప్రతి విధములైన అవసరతలయు మేము ఏర్పాటు చేయించిన కారణము ఒక గుంపు వారిని దేవుని యొక్క రాజ్యమునకు సిద్ధపరచు నిమిత్తమే. Praise be to God. దేవునికి స్తోత్రం. There are people, those who think that all the Christians will go to the kingdom of God. అందరూ అనుకుంటున్నారు క్రైస్తవులు మాత్రమే పరలోకముకు వెళ్తారని. It is totally a wrong conception about God's kingdom. కానీ దేవుని యొక్క రాజ్యమును గురించి ఇటువంటి ఒక అభిప్రాయం అన్నది చాలా తప్పైనదిగా కనబడుచున్నది. In the sight of God, God doesn't see a person as a Christian or a Hindu or a Muslim. కానీ దేవుడైతే తన యొక్క దృష్టిలో ఒక మనుషుని క్రైస్తవుని గాను ఒక మహమ్మదీయుని గాను లేక ఒక హైందవుని గాను ఆయన చూడనేరడు. All these religions and divisions are man-made things. కానీ ఈ యొక్క విభజనలు విమతములు అనునవి కేవలము మనుషుని ద్వారా మాత్రమే కలుగ చేయబడి ఉన్నవి. When God looks at the people, only there are two groups in this world. మనుషుని దేవుడు తేరి చూచినప్పుడు ఈ యొక్క లోకములో మనుషుల మధ్యలో కేవలము రెండు గుంపులు మాత్రమే కనబడుచున్నవి. Those who live a holy life and those who live a sinful life. పరిశుద్ధ జీవితము చేయువారును అపవిత్రమైన జీవితము చేయువారును. God doesn't look at a person whether he is a Hindu or a Muslim or a Christian or a Buddhist or anyone else. ఒక మనుషుడు హైందవుడా లేక మహమ్మదీయుడా లేక క్రైస్తవుడా లేక బుద్ధ మతముకు చెందినవాడా అని దేవుడు ఏ మనుషుణ్ణి చూచుటలేదు. All these differences are brought by human understanding. కానీ ఈ యొక్క భేదములన్నీ కేవలము మనుష్య వర్గము ద్వారా మాత్రమే కలుగ చేయబడి ఉన్నవి. But in the sight of God, there are only two groups of people. One who lives a holy life and the other one who lives a sinful life. కానీ దేవుని దృష్టిలో మాత్రము పరిశుద్ధ జీవితము చేయువారును పాప జీవితము చేయువారును అను కేవలము రెండు గుంపులు మాత్రమే కనబడుచున్నవి. We know that heaven is a holy place. మనకు తెలుసును పరలోక రాజ్యము పరిశుద్ధమైన స్థలము. God is altogether holy. మన దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. And the place where God is dwelling in, the heaven is totally a holy place. దేవుడు నివసించినటువంటి నివాస స్థానమైన పరలోక రాజ్యము అది పరిశుద్ధమైన స్థలమై ఉన్నది. No sinful person will have access to the holy heaven. ఎటువంటి పాపియు పరలోక రాజ్యమును సమీపించనేరడు. Those who live in corruptions and wickedness and sins will never be able to go to the kingdom of God. దుష్టత్వములోను చెడుతనములలోను జీవించు జనులు పరలోక రాజ్యములోనికి ప్రవేశించనేరరు. In order to go to the kingdom of God, a person should live a holy life in this evil world. ఈ యొక్క దుష్ట లోకములో ఒక పరిశుద్ధమైన జీవితము చేసినప్పుడు మాత్రమే ఒక మనుష్యుడు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించగలడు. Beloved friends, even tonight we are declaring how a person can go to the kingdom of God. ప్రియమైన వారలారా ఈ యొక్క సాయంకాలమందు కూడా ఒక మనుష్యుడు ఏ విధముగా దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించగలడు అనే కార్యములు మీకు ప్రకటించబోచున్నాము. Therefore, please don't have any misunderstanding concerning us or these meetings that are being conducted here. కావున దయచేసి మమ్ములను గూర్చియో లేక ఏర్పాటు చేయబడిన సభలను గూర్చియో దయచేసి తప్పైన అర్థములో మాత్రము ఉండవద్దు. Praise be to God. దేవునికి స్తోత్రం. Here we read about a parable which Jesus mentioned when he was upon this earth. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఉచ్చరించిన ఒక ఉపమానమును మనం ఇప్పుడు చదివి ఉన్నాం. He compares the kingdom of God like unto a treasure which is hidden in a field. దేవుని రాజ్యమునున్నది పొలములో దాచబడిన ధనమునకు పోలియున్నది. And when a man hath found it, ఒక మనుష్యుడు దానిని కనుగొనినప్పుడు because of the joy that he had, అది దొరికిన సంతోషముతో వెళ్లి he went and sold all what he had and he bought the field. తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. Praise be to God. దేవునికి స్తోత్రం. A man who found this kingdom, ఒక మనుష్యుడు ఈ యొక్క రాజ్యమును కనుగొనిన ఒక మనుష్యుడు, so a man who found this field, ఈ యొక్క పొలమును కనుగొనిన ఒక మనుష్యుడు, because of the joy that he had, he went and sold all what he had and bought the field in order to have this treasure. అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి
ఆ యొక్క దాచబడిన ధననిధి కొరకై ఆ పొలమునంతయు కొనును. This parable can be interpreted in various ways. ఈ యొక్క ఉపమానము అన్నది వేరు రకములుగా అది తాత్పర్యములుగా ఇవ్వబడవచ్చును. కానీ But tonight we would like to compare this field to the church of God. ఈ యొక్క పొలము అన్నది ఈ యొక్క రాత్రి కాలములో దేవుని యొక్క సంఘముతో పోల్చకోరుచున్నాను. And this treasure can be compared to our Lord and Savior Jesus Christ. ఈ యొక్క ధననిధి అన్నది మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుకు పోల్చబడుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. The field can be compared to the true church of God. ఈ యొక్క పొలము అన్నది నిజమైన యథార్థమైన దేవుని సంఘమునకు సాదృశ్యమై ఉన్నది. And the treasure can be compared to our Lord and Savior Jesus Christ. ఈ యొక్క ధనము అన్నది మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. In the Gospel of St. John chapter 4 when we read, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయములో మనం చదివినప్పుడు Gospel of St. John chapter 4 and verse 35, Jesus said about the fields, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వాక్యములో మనం చదివినప్పుడు, Say not ye, there are yet 4 months, and then cometh the harvest. Behold, I say unto you, lift up your eyes and look on the fields, for they are white already to harvest. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. Here Jesus spoke about the fields. ఇక్కడ యేసుక్రీస్తు పొలములను గూర్చి మాట్లాడుచున్నాడు. What do these fields show? ఈ యొక్క పొలములలో ఉన్నవి దేనిని బయలుపరుచుచున్నది? These fields show the true church of God. ఈ యొక్క పొలము అన్నది నిజమైన దేవుని సంఘమును చూపించుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. These fields show the true church of God. ఈ యొక్క పొలము అన్నది దేవుని యొక్క యథార్థమైన సంఘమును చూపించుచున్నది. What do we read in the Gospel of St. Matthew chapter 9? మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయములో మనం ఏం చదువుచున్నాం? The Gospel of St. Matthew chapter 9 and when we read verse 37. 9వ అధ్యాయము 37వ వాక్యములో మనం చదివినప్పుడు, Then saith he unto his disciples, The harvest truly is plenteous, but the laborers are few. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. The harvest truly is plenteous, but the laborers are few. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. Where does the harvest take place? ఇక్కడ కోత అన్నది ఎక్కడ చోటు చేయబడును? The harvest takes place in the field. కోత అన్నది పొలములలో మాత్రమే జరుగును. Praise be to God. దేవునికి స్తోత్రం. When Jesus said that the harvest is truly plenteous, ప్రభువు చెప్పినప్పుడు కోత విస్తారముగా ఉన్నదని, it speaks about the ministry of perfection which the Lord is doing through the church of God. దేవుడు తన యొక్క సంఘము ద్వారా జరిగించుచున్నటువంటి సంపూర్ణ సువార్తను ఇది చూపించుచున్నది. The harvest is truly plenteous. కోత నిజముగా విస్తారముగా కనబడుచున్నది. The harvest speaks about the ministry of perfection which the Lord has ordained in the true church. ఈ యొక్క కోత అనున్నది దేవుడు తన యొక్క యథార్థమైన సంఘమునకు అప్పగించి ఉన్న సంపూర్ణపరచు సువార్తను బయలుపరచుచున్నది. The harvest is truly plenteous, but the laborers are few. కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు. Praise be to God. దేవునికి స్తోత్రం. In this world there are so many those who are sowing the seed of the kingdom of God. ఈ యొక్క లోకములో నిజముగానే అనేకులు దేవుని యొక్క రాజ్యమును గూర్చిన విత్తనములు విత్తుచున్నారు. That is why Jesus didn't say the sowing is plenteous, but the laborers are few. అందుకొరకై యేసుక్రీస్తు విత్తుట విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిగా అని చెప్పలేదు. There are so many servants of God in this world, those who are sowing the seed of the kingdom of God. ఈ యొక్క లోకములో అనేక మంది దైవజనులైన వారు దేవుని యొక్క రాజ్యమును గుర్చిన విత్తనములు విత్తువారిగా కనబడుచున్నారు. So many evangelists are there in order to preach about salvation, divine healing, water baptism and the baptism of the Holy Ghost. రక్షణను గూర్చియు దైవిక స్వస్థతను గూర్చియు నీటి బాప్తిస్మమును గూర్చియు పరిశుద్ధాత్మను అభిషేకమును గూర్చియు బోధించినటువంటి అనేక మంది సువార్తికులు కలరు. So many servants of God are there to sow the seed of the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును గూర్చిన విత్తును విత్తుటకు అనేక మంది దైవ సేవకులు కలరు. But here Jesus said the harvest is plenteous, but the laborers are few. కానీ ఇక్కడ ప్రభువు చెప్పుచున్నప్పుడు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. When we read in the Gospel of St. John chapter 4 and verse 38,
యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 38వ వాక్యములో చదివినప్పుడు, John's Gospel chapter 4 and verse 38. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 38వ వాక్యములో, I sent you to reap that whereon ye bestowed no labor, other men labored, and ye are entered into their labors. మీరు దేన్ని గూర్చి కష్టపడలేదు, దాని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలంలో ప్రవేశించున్నారని చెప్పెను. Jesus said, I send you to reap. యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు, నేను మిమ్మను కోయుటకై పంపించుచున్నాను. I send you to reap. మిమ్మలను కోత కోయు నిమిత్తమై పంపుచున్నాను. What does this reaping show? ఈ యొక్క కోత అనున్నది దేనిని బయలుపరచుచున్నది? This reaping shows the ministry of perfection. ఈ యొక్క కోత అనున్నది సంపూర్ణ సువార్తను బయలుపరచుచున్నది. To prepare the people for the coming of the Lord. ప్రభు యొక్క రాకడ నిమిత్తమై జనులను సిద్ధపరచుట. Jesus was speaking with his disciples who were chosen by him. ఆయన ద్వారా ఎన్నుకొనబడిన శిష్యులతో ప్రభువు యొక్క మాటలాడుచున్నాడు. The first and the foremost thing which Jesus did when he came into this world, యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి వచ్చిన తరువాత చేసిన మొట్టమొదటి కార్యము, he separated 12 disciples that they may be with him. ఆయనతో పాటు ఉండునట్లుగా 12 మంది శిష్యులను ఆయన వేరు చేసి ఉన్నాడు. And they would be sent by him to preach the gospel and to do miracles and heal the sick. ఆ వారి ద్వారా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుటకును, వారి ద్వారా అద్భుతములు జరిపించుటకును ప్రభువు వారిని పంపి ఉన్నాడు. And he was telling them, I send you to reap. అందుకొరకే ప్రభువు చెప్పుచున్నాడు, మిమ్మును కోత కోయు నిమిత్తమై పంపుచున్నాను. Praise be to God. దేవునికి స్తోత్రం. So the harvest takes place in the field. కావున కోత అనున్నది పొలములలో మాత్రమే జరుగును. Even so, the ministry of perfection takes place in the true church of God. అయినట్లయితే నిజముగా ఈ యొక్క సంపూర్ణ సువార్త అనున్నది దేవుని యొక్క యథార్థమైన సంఘములో మాత్రమే జరుగును. Praise be to God. దేవునికి స్తోత్రం. The ministry of perfection is ordained by God in the church of God, and that is done by the consecrated servants of God. సంపూర్ణ పరచు సేవ అనున్నది అది యథార్థమైన దేవుని యొక్క సంఘములో మాత్రమే, అంత మాత్రమే కాదు, ప్రతిష్ఠ చేయబడిన దైవ సేవకులకు మాత్రమే అది ఇవ్వబడి ఉన్నది. Only the consecrated servants of God can prepare the people for the coming of Jesus. ప్రతిష్ఠించబడిన దైవ సేవకులు మాత్రమే జనులను ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపరచగలరు. That is why Jesus said the harvest is truly plenteous, but the laborers are few. అందుకొరకే ప్రభు చెప్పుచున్నాడు, కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు. Pray therefore the Lord of the harvest that he will send forth laborers into his harvest. కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. Beloved child of God, if you have been called to do the consecrated ministry, tonight once again the Lord is reminding you about the great and high call you have been given. ప్రియమైన దేవుని బిడ్డ, ఇటువంటి ఒక ప్రతిష్టమైన సేవ చేయనట్లుగా నీవు పిలువబడినట్లయితే నీకివ్వబడిన యొక్క ఉన్నతమైన పిలుపును నీవు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. Nothing in this world will be able to satisfy the desire of your inner man. నీ యొక్క అంతరంగ మనుషుని యొక్క కోరికను ఈ యొక్క లోకములోని మరి ఏ కార్యము తీర్చలేదు. The ministry that you are doing outside the will of God will never be able to quench the thirst of your soul. దేవుని యొక్క చిత్తమునకు బాహ్యముగా నీవు చేయుచున్న ఎటువంటి పని అయినను సేవ అయినను నీ యొక్క ఆత్మ తృష్ణను తీర్చలేదు. If the Lord has called you to consecrate your life and to do the apostolic ministry, be willing to obey the call of God. దేవు ఇటువంటి ఒక అపోస్తలుల సేవను, ప్రతిష్టకరమైన సేవను చేయనట్లుగా దేవుని ద్వారా పిలువబడినట్లయితే దేవుని యొక్క చిత్తము జరిగించినట్లుగా నీవు అప్పగించుకొనుము. The harvest takes place in the field. ఈ యొక్క కోత అనున్నది పొలములలో చోటు చేయబడుచున్నది. The ministry of perfection is done by apostles in the true church of God. కావున సంపూర్ణ పరచు సేవ అనున్నది కూడా యథార్థమైన దేవుని సంఘములో అపోస్తలుల ద్వారా మాత్రమే జరిగింపబడును. So the key verse which we read in Matthew chapter 13 and verse 44, కావున మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వాక్యములో చదివిన ముఖ్య వాక్య ప్రకారము, the field speaks about the church and the treasure speaks about our Lord and Savior Jesus Christ. పొలము అనున్నది సంఘమును, ధననిధి అనున్నది ప్రభు యేసుక్రీస్తును చూపుచున్నది. If we are to receive the fullness of the blessings of Christ, we should be found in the ministry of the apostolic church. కావున క్రీస్తునందు మనకు లభించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదముల యొక్క సంపూర్ణతను, సమృద్ధిని మనం పొందాలి అన్నట్లయితే సంఘములో అపోస్తలుల యొక్క సహవాసములో కనబడాలి. In order to receive the
fullness of the blessings of Christ, we need to be found in the true church of God. క్రీస్తు మూలముగా లభించినటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదములు పొందినట్లుగా యథార్థమైన దేవుని యొక్క సంఘములో మాత్రమే మనం కనబడాలి. That is why the plan of God concerning the New Testament church is not something which came up all of a sudden or immediately. కావున నూతన నిబంధన సంఘమును గురించి హఠాత్తుగా దేవుని యొక్క మదిలో కలిగిన ఉద్దేశము ఈ విధముగా లేదు. The plan of God concerning the New Testament church was hidden in the very mind of God right at the beginning of the world. కావున జగత్పునాది వేయబడక మునుపే నూతన నిబంధన సంఘమును గురించి దేవుడు తన యొక్క హృదయములో ఆలోచన కలిగి ఉద్దేశము కలిగిన వాడై ఉన్నాడు. In the book of Ephesians chapter 3 when we read, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మనం చదివినప్పుడు, book of Ephesians chapter 3 and from verses 8 to 10 it is written about the mind of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 10వ వాక్యం వరకు చదివినప్పుడు క్రీస్తు యొక్క హృదయములోని ఉద్దేశమును మనం తెలుసుకొనగలము. God's plan concerning the church was hidden in his mind even at the beginning of the world. జగత్పునాది వేయబడక మునుపే సంఘమును గూర్చి దేవుడు తన యొక్క మనసులో ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. Ephesians chapter 3 and from verses 8 to 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 10 వరకు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియవలని ఉద్దేశించి, Unto me who am less than the least of all saints is this grace given, that I should preach among the Gentiles the unsearchable riches of Christ, and to make all men see what is the fellowship of the mystery, which from the beginning of the world hath been hid in God, who created all things by Jesus Christ, to the intent that now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God. Praise be to God. దేవునికి స్తోత్రం. Here it is mentioned about the unsearchable riches of Christ. ఇక్కడ దేవుని యొక్క నిత్య సంకల్పం అని చదువుచున్నాం. It was hidden in the mind of God, క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్నది దేవుని యొక్క మదిలో దాగి ఉన్నది. and now it is made known by the church the manifold wisdom of God. కావున దేవుని యొక్క జ్ఞానము అన్నది ఇప్పుడు సంఘము ద్వారా బయలుపరచబడుచున్నది. The blessings that are given by God through Jesus Christ, దేవుని మూలముగా క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన జ్ఞానము అన్నది, this wisdom was hidden in the mind of God the Father. ఈ యొక్క జ్ఞానము అన్నది తండ్రి అయిన దేవునిలో మరుగై ఉన్నది. From the beginning of the world itself it was in the mind of the Father. ఈ యొక్క జ్ఞానము అన్నది జగత్పునాది వేయబడకు మునుపే పూర్వకాలములయందే తండ్రి యొక్క మనసులో అది ఉన్నది. And now it is made known by the church of God in the last days. కావున ఈ అంత్య దినములలో అది సంఘము ద్వారా బయలుపరచబడుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. Unsearchable riches of Christ, క్రీస్తు యొక్క ఐశ్వర్యము, the fullest of the blessings that we can receive through Jesus, క్రీస్తు ద్వారా మనం పొందినటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదములు, or to obtain the very treasure who is our Jesus. ఆ యొక్క ఐశ్వర్యమైన క్రీస్తును మనం పొందు నిమిత్తమై At the end of the day we must be able to receive Jesus as our prize. ఆ యొక్క అంత్య దినమందు మన యొక్క బహుమానముగా మన యొక్క ఐశ్వర్యముగా మనము క్రీస్తును సంపాదించుకొనుట. Praise be to God. దేవునికి స్తోత్రం. This is the plan of God concerning entire humanity. కావున ఇది మనుష్య వర్గమంతటిని గూర్చి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. That's why things that were hidden through ages and dispensations, today the Lord is revealing through his holy apostles. కావున కాలముగా మరుగయ్యన యొక్క మర్మము అన్నది అపోస్తలుల ద్వారా దేవుడు బయలుపరచుచున్నాడు. So the plan of God concerning the New Testament church was right in his mind from the beginning of the world. కావున నూతన నిబంధన సంఘమును గూర్చిన దేవుని యొక్క ఉద్దేశము అన్నది పూర్వకాలములయందే జగత్పునాది వేయబడక ముందే దేవుని యొక్క మనస్సునందు కలుగబడి ఉన్నది. In order to give us the unsearchable riches of Christ, కావున యొక్క ఐశ్వర్యము అన్నది, in order to give us the fullest of the blessings of Christ, క్రీస్తునందు ఉన్న యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములు ఇచ్చినట్లుగా, that we may be able to receive all what God has in store for us in his kingdom. ఆయన తన యొక్క రాజ్యములో మన నిమిత్తమై ఉంచిన ఆ యొక్క ఆశీర్వాదములు ఐశ్వర్యము పొందు నిమిత్తమై, or that we may be able to win Christ at the end of our race, కావున మన యొక్క పరుగు యొక్క అంతములో క్రీస్తును మనం సంపాదించుకున్నట్లుగా, that we may become the bride of Christ and he our bridegroom. మనము ఆయనకు పెళ్లి కుమార్తెగాను ఆయన మనకు పెళ్లి కుమారుడుగాను. This wisdom was hidden in the mind of God, and today it has been revealed through the church in the last days. ఈ యొక్క జ్ఞానము అన్నది
తండ్రి యొక్క మనసులో మరుగై ఉండి అంత్య దినములలో సంఘము ద్వారా ఇది బయలుపరచబడుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. That's why we said the field is the church and the treasure is Christ. అందుకొరకే చెప్పబడిన రీతిగా పొలము అన్నది అది సంఘముగాను, ధనము అన్నది అది క్రీస్తుగాను బయలుపరచబడుచున్నది. This man, when he saw the treasure that was hidden in the field, ఈ యొక్క మనుష్యుడు పొలములో ధననిధిని కనుగొనినప్పుడు he realized that if he are to inherit the treasure, he has to buy the whole field. అతడు కనుగొని ఉన్నాడు, నేను ఈ యొక్క ధనమును సంపాదించుకొనవలనట్లయితే నాకున్న సమస్తమును నేను అమ్మాలి. On the other hand, if he buys the whole field, no one will be able to take away this treasure from his life. నేను ఈ యొక్క పొలం అంతటిని కొనినట్లయితే ఈ యొక్క ధననిధి నా ఇద్ద నుండి ఎవరిని తీసివేయలేరు అని ఆయన కనుగొని ఉన్నాడు. In order to receive the treasure, that he went and sold all what he had and he bought the field for himself. ఆ యొక్క ధనమును సంపాదించుకొను నిమిత్తమై అతడు వెళ్లి తనకున్నదంతయు అమ్మి ఆ యొక్క పొలమును కొని ఉన్నాడు. That is why in Philippians chapter 3 when we read, St. Paul speaks about his personal life. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు తన యొక్క వ్యక్తిగత జీవితంను గురించి చదివినప్పుడు He counted all things that he had but lost for the excellency of the knowledge of the Lord Jesus Christ. అయినను ఏవేవి నాకు లాభకరములయుండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. For what? ఎందుకు నిమిత్తమై? That I may win Christ. క్రీస్తును సంపాదించుకొను నిమిత్తమై. That I may receive Christ. క్రీస్తును నేను పొందు నిమిత్తమై. Or I may make Christ as my own. క్రీస్తును నా యొక్క స్వంతముగా మార్చుకొను నిమిత్తమై. He did count all what he had but lost for the excellency of the knowledge of the Lord Jesus Christ. తనకు ఏమేమి లాభకరములయుండెను క్రీస్తు నిమిత్తము వాటన్నిటిని నష్టముగా ఎంచుకొని ఉన్నాడు. He was willing to forgo anything and everything in order to win Christ. క్రీస్తును సంపాదించుకొను నిమిత్తమై గెలుచుకొను నిమిత్తమై తనకున్న లాభకరమైన సమస్తమును అతడు పోగొట్టుకొన తలచి ఉన్నాడు. As this merchant man went and sold all what he had and bought the field in order to receive the treasure. ఈ యొక్క వ్యాపారి అయిన మనుషుడు కూడా ఏ విధముగా ఈ యొక్క ధననిధిని పొందు నిమిత్తమై తనకున్న సమస్తమును అమ్మి పొలమును కొని ఉన్నాడు. St. Paul counted all what he had but for loss for the excellency of the knowledge of Jesus Christ. అదే విధముగా అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తు యొక్క అతిశయము నిమిత్తమై తనకున్న లాభకరమైన సమస్తమును నష్టముగా ఎంచుకొని ఉన్నాడు. In order to win Christ as his own. తన యొక్క స్వంతముగా క్రీస్తును పొందుకొను నిమిత్తమై. Praise be to God. దేవునికి స్తోత్రం. That is why in order to win Christ we must be willing to forgo all what we have in our life. కావున మన యొక్క జీవితములో కూడా క్రీస్తును మనం పొందునట్లుగా మనకున్న సమస్తమును మనము కోల్పోవుటకు సిద్ధపడాలి. This man was wise enough to sell all what he had and to receive the field in his life. ఈ యొక్క మనుష్యుడు తనకున్న సమస్తమును అమ్మి ఆ యొక్క పొలములోని ధననిధిని సంపాదించుకున్నట్లుగా ఇతడు జ్ఞానవంతుడిగా కనబడుచున్నాడు. Beloved child of God, are you willing to forgo the pleasures of this world in order to receive Christ, obtain Christ? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును క్రీస్తు యొక్క ఐశ్వర్యమును సంపాదించుకున్నట్లుగా మీరు మీకున్న సమస్తమును లాభకరమైన సమస్తమును మీరు నష్టముగా ఎంచుకొనుటకు సిద్ధపడుచున్నారా? Are you willing to forsake your sinful life in order to win Christ in your life? మీ యొక్క జీవితములో క్రీస్తును మీరు పొందుకొనున్నట్లుగా మీ యొక్క పాప జీవితమును మీరు వదిలిపెట్ట కోరుచున్నారా? Are you willing to forsake the pleasures of this world in order to win Christ at the end of your race? మీ యొక్క పరుగు పందెం యొక్క అంతములో క్రీస్తును మీ యొక్క సొంతముగా మీరు పొందుకొను నిమిత్తమై పాప లోక సంతోషములు మీరు వదిలిపెట్ట కోరుచున్నారా? Praise be to God. దేవునికి స్తోత్రం. In order to inherit Christ, he bought the field for himself. క్రీస్తును ఆ యొక్క ధనమును సంపాదించుకునే నిమిత్తమై ఆ యొక్క పొలమును కొని ఉన్నాడు. Praise be to God. దేవునికి స్తోత్రం. To receive the fullest of the blessings of Jesus Christ, క్రీస్తు యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములు పొందు నిమిత్తమై we must be willing to buy the field for ourselves. మన యొక్క సొంతముగా ఆ యొక్క పొలమును కొనుటకు మనం సిద్ధపడాలి. As we said, field speaks about the New Testament church. ముందుగా చెప్పబడిన రీతిగా పొలము అన్నది నూతన నిబంధన సంఘమును బయలుపరచుచున్నది. What does the church mean? ఈ యొక్క సంఘము అనగా అర్థం ఏమిటి? The church doesn't mean that it is a building or a congregation. ఈ యొక్క సంఘము అన్నది ఒక కట్టడమో లేక సమాజమో ఆ విధముగా చూపించబడుట లేదు. In 1 Timothy chapter 3 when we read, మొదటి తిమోతి 3వ అధ్యాయములో మనం చదివినప్పుడు there St. Paul speaks about
what the true church is. ఇక్కడ నిజమైన దేవుని సంఘం అంటే ఏమిటో పౌలు చెప్పుచున్నాడు. 1 Timothy chapter 3 and verse 15. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యములో, అయినను నేను ఆవశ్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. But if I tarry long, that thou mayest know how thou oughtest to behave thyself in the house of God, which is the church of the living God, the pillar and ground of the truth. The church of the living God is the pillar and the ground of the truth. జీవము కలిగిన దేవుని సంఘమునది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. The church is not a building or a congregation, but it is the pillar and the ground of the truth. సంఘమునది ఒక కట్టడముగానో లేక ఒక గుంపుగానో పిలువబడట లేదు గాని అది సత్యమునకు స్తంభమును ఆధారముగా పిలువబడుచున్నది. The church of the living God is the pillar and the ground of the truth. నిజముగానే జీవము కలిగిన దేవుని సంఘమునది సత్యమునకు స్తంభముగాను ఆధారముగాను పిలువబడుచున్నది. If we are to obtain this treasure who is Jesus in our life, ఈ యొక్క నిజమైన ఐశ్వర్యమైన క్రీస్తును మన యొక్క జీవితములో పొందు నిమిత్తమై we must be willing to forgo anything and everything and to buy truth which God has revealed unto us. దేనినైనను సమస్తమును మన యొక్క జీవితములో మనము పోగొట్టుకొని ఇక సత్యమును మనం సంపాదించుకోవాలి. That is why when Jesus was in this world, he said, I am the way, the truth and the life. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పి ఉన్నాడు, నేనే మార్గమును జీవమును సత్యమును. Jesus came in this world in order to reveal the real truth, to go make people to go to the kingdom of God. కావున ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క భూమి మీద జనులైన వారు పరలోక రాజ్యము తండ్రి యొద్దకు చేరినట్లుగా నిజమైన మార్గమును సత్యమును ఆయన చూపి ఉన్నాడు. Buying the field or buying the church means buying truth for yourself and live accordingly. పొలము కొనున్నది అనగా పొలమును సంపాదించుకొనుట అనగా ఈ యొక్క సంఘములో సత్యమును మనం సంపాదించుకొనుట. In the book of Proverbs chapter 23 when we read, సామెతలు 23వ అధ్యాయమును మనం చదివినప్పుడు, Proverbs chapter 23 and verse 23, it is written, buy the truth and sell it not. 23వ అధ్యాయము 23వ వాక్యములో సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. Buy the truth and sell it not. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. Jesus said, I am the truth, I am the way and I am the life. అందుకొరకే ప్రభువు చెప్పి ఉన్నాడు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును. And this is called apostolic truth. కావున ఇదియే అపోస్తలుల సత్యము అని చెప్పబడుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. We must be willing to pay the price and buy the truth so that we can live accordingly and be prepared for the kingdom of God. కావున సత్యమును కొనుక్కున్నట్లుగా మనము వెలను చెల్లించు వారముగా సిద్ధపడి ఆ యొక్క ప్రభు రాకడ నిమిత్తమై మనం సిద్ధపడాలి. The treasure is hidden in the field. కావున ఇక ధనము అన్నది పొలములో దాచబడి ఉన్నది. Even so, to receive the fullest of the blessings of Jesus, we must be willing to buy the truth which God is revealing unto us. అదే విధముగా క్రీస్తు యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదములు మనం పొందుకున్నట్లుగా క్రీస్తు మన కొరకై బయలుపరిచి ఉంచిన సత్యమును మనం సంపాదించుకుని వారమై ఉండాలి. Unless we are willing to pay the price, we will never be able to live according to the truth which God is revealing unto us. వెలను మనము చెల్లించనంత వరకు దేవుడు మన కొరకై ఉంచిన ఆ యొక్క సత్య ప్రకారము మనం జీవించలేము. Praise be to God. దేవునికి స్తోత్రం. The treasure is hidden in the field. ధనము అన్నది పొలములో దాచబడి ఉన్నది. Tonight, as we go through the word of God, ఈ యొక్క రాత్రి కాలములో మనం దేవుని యొక్క వాక్యమూలముగా వెళ్ళినప్పుడు we will be able to see some of the blessings that we receive from the ministry of the field. ఈ యొక్క పొలము అనబడే యొక్క సేవ మూలముగా మనం పొందుతున్నటువంటి కొన్ని ఆశీర్వాదములు మనం గమనించగలము. Praise be to God. దేవునికి స్తోత్రం. When we read in the book of Genesis chapter 29, ఆదికాండము 29వ అధ్యాయములో మనం చదివినప్పుడు, book of Genesis chapter 29 and verse 2, what do we find? ఆదికాండము 29వ అధ్యాయము 2వ వాక్యములో, అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. And he looked, and behold, a well in the field, and lo, there were 3 flocks of sheep lying by it. For out of that well they watered the flocks, and a great stone was upon the well's mouth. Praise be to God. దేవునికి స్తోత్రం. And he looked, and behold,
a well in the field. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. The first thing that we see in this world, in this field, is a well. ఈ యొక్క పొలములో మొట్టమొదటిగా ఒక బావి కనబడుచున్నది. And he looked, and behold, there is a well in the field. అతడు చూచినప్పుడు ఇదిగో పొలములో ఒక బావి కనబడెను. Praise be to God. దేవునికి స్తోత్రం. The first thing that we receive in the field is the water from this well. ఈ యొక్క పొలములో మొట్టమొదటిగా బావి నుండి మనము నీటిని పొందుచున్నాం. When we read in the book of Isaiah chapter 12, యెషయా గ్రంథము 12వ అధ్యాయములో మనం చూచినప్పుడు, book of Isaiah chapter 12 and verse 3, it is written, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యములో, therefore with joy shall you draw water out of the wells of salvation. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. Praise be to God. దేవునికి స్తోత్రం. You shall draw water out of the wells of salvation. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. The first thing that we see in the field is a well, ఈ యొక్క పొలములో మొట్టమొదటిగా ఒక బావిని మనం చూస్తున్నాం. from where we can draw water. మనము నీళ్లు పొందుకొను స్థలము. This well is called the wells of salvation. ఈ యొక్క బావి అనున్నది రక్షణాధారములైన బావి అని పిలువబడుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. God expects that we should drink from this water in order to obtain Jesus as our treasure. కావున క్రీస్తును మన యొక్క ఐశ్వర్యముగా ధననిధిగా మనం పొందుకొను నిమిత్తమై ఈ యొక్క నీళ్లను మనం తాగాలి. Praise be to God. దేవునికి స్తోత్రం. You shall draw water with joy from the wells of salvation. కావున ఆనందముతో రక్షణాధారములైన బావులలోని నీళ్లను మనం తాగాలి. In the Gospel of St. John chapter 4, when we read, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయములో మనం చూసినప్పుడు, it is mentioned about another well from where a woman was drawing water. ఒక స్త్రీ వేరొక రీతిగా ఒక బావిలో నుండి నీళ్లు చేదుకొనుట మనం చదువుచున్నాం. Praise be to God. దేవునికి స్తోత్రం. She was going on drawing water from this well. ఈ యొక్క బావిలో నుండి ఆ యొక్క స్త్రీ నీళ్లు చేదుకొనుచునే ఉన్నది. She was going on drinking water from this well. ఈ యొక్క బావిలో నుండి నీళ్లు ఆమె త్రాగుచూనే ఉన్నది. The more she drank, the more she was thirsty. ఆమె తాగుచూ ఉన్నంతగానే ఆమె దప్పికొనుచూ ఉన్నది. In the Gospel of St. John chapter 4, when we read, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయములో మనం చూచినప్పుడు, in the 6th verse it is written, now Jacob's well was there. 6వ వాక్యములో అక్కడ యాకోబు బావి ఉండెను. Jacob's well was there. అక్కడ యాకోబు బావి ఉండెను. And verse 7 it is written, 7వ వాక్యములో, there cometh a woman of Samaria to draw water. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి వచ్చెను. Praise be to God. దేవునికి స్తోత్రం. This woman of Samaria, she was drawing water from this well in order to quench her thirst. ఇక సమరయ స్త్రీ తన యొక్క దప్పికను తీర్చుకొను నిమిత్తమై ఇక బావిలో నుండి నీళ్లు చేదుకొను నిమిత్తమై వచ్చుచున్నది. The more she drank the water, the more she was thirsty. ఆమె నీళ్లు చేదుకొని త్రాగుచూ ఉండగానే అంతగానే ఆమె దప్పికొనుచున్నది. This well is called the well of Jacob. ఈ యొక్క బావి అనున్నది యాకోబు బావి అని పిలువబడుచున్నది. This well is called the well of Jacob. ఈ యొక్క బావి అనున్నది యాకోబు బావి అని పిలువబడుచున్నది. What is the meaning of the name Jacob? ఈ యొక్క యాకోబు అనగా అర్థం ఏమిటి? The meaning of the name Jacob is a deceiver, ఈ యొక్క యాకోబు అను పేరునకు అర్థము మోసగాడు, or supplanter, ఒక వంచకుడు, the one who deceived his father, తన యొక్క తండ్రిని మోసగించినవాడు, the one who deceived his brother, తన యొక్క సహోదరుని the మోసగించినవాడు, one who deceived his brothers-in-law. తన యొక్క మామను తన యొక్క బావమర్దులను మోసగించినవాడు. Wherever he went, he was a deceiver. అతడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మోసగానిగానే కనబడుచున్నాడు. So the meaning of the name Jacob is deceiver. ఈ యొక్క యాకోబు అనగా అర్థము మోసగాడని. This woman was drinking water from the well of deceiver. ఈ యొక్క స్త్రీ కూడా ఈ యొక్క మోసగాని యొక్క బావిలో నుండే నీళ్లు చేదుకొనుచున్నది. Who is the first deceiver? ఈ యొక్క మొట్టమొదటి మోసగాడు ఎవరు? The first deceiver is the one who entered into the Garden of Eden and deceived Adam and Eve through his subtlety. ఆది కాలములో ఏదెను తోటలోనికి ప్రవేశించి మొట్టమొదటి మనుషులను వంచిన ఆ యొక్క వంచకుడే మొట్టమొదటి మోసగాడిగా పిలువబడుచున్నాడు. That Satan or serpent is the first deceiver who entered in the Garden of Eden, and Adam and Eve were deceived through his subtlety. ఏదెను తోటలోనికి ప్రవేశించి తన యొక్క కుయుక్తి ద్వారా ఆదామును అవ్వను మోసగించిన ఈ యొక్క అపవాది లేక సర్పము అనువాడే మొట్టమొదటి మోసగాడిగా పిలువబడుచున్నాడు. Even today there are people, those who are drinking from the well of the deceiver and going to hit eternal destruction. ఈ యొక్క దినాలలో కూడా అనేకులు ఈ యొక్క మోసగాడు అనే బావిలో నుండే అనేక మంది నీళ్లు త్రాగుచు
నిత్య నాశనమునకు పాత్రులుగా కనబడుచున్నారు. They are drinking sin like cold water. వారైతే పాపమును చల్ల నీళ్ల వలె త్రాగుచున్నారు. In getting involved, all kinds of iniquity and heading towards eternal destruction. సమస్తమైన దుర్నీతిలోను వారు ఈడవబడి నిత్య నాశనమునకు వారు వెలుచున్నారు. They are drinking from the well of Jacob. వారు యాకోబు అనే బావిలో నుండి త్రాగుచున్నారు. They are drinking from the well of deceiver. వారు వంచకుడు అనే బావిలో నుండి త్రాగుచున్నారు. In the book of Job chapter 15 when we read, యోబు రాసిన గ్రంథం 15వ అధ్యాయములో, book of Job chapter 15 and verse 16. యోబు 15వ అధ్యాయము 16వ వాక్యములో, అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవడను మరి అపవిత్రుడు కదా. How much more abominable and filthy is man, which drinketh iniquity like water. Man is drinking iniquity like water. ఈ విధముగా మనుష్యుడు దుర్నీతిని లేక దుష్టత్వమును నీళ్ల వలె త్రాగుచున్నాడు. How much more abominable and filthy is man which drinketh iniquity like water. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు మరి అపవిత్రుడు కదా. In order to quench the thirst of his soul. తన యొక్క ఆత్మ యొక్క దాహమును తీర్చుకునే నిమిత్తమై Today man is drinking iniquity or sin like water. ఈ యొక్క దినాలలో మనుష్యుడైతే పాపము అన్న దానిని నీళ్ల వలె త్రాగుచున్నాడు. This Samaritan woman was drinking from the well of Jacob in order to quench her thirst. ఈ యొక్క సమరయ స్త్రీ కూడా తన యొక్క దప్పికను తీర్చుకునే నిమిత్తమై యాకోబు అనే బావిలో నుండి నీళ్లు చేదుకొని త్రాగుచూ వచ్చుచున్నది. Today the devil is making man to commit sin so that he will be able to rule over his life and take him to eternal destruction. ఈ యొక్క దినాలలో కూడా అపవాది అయిన వాడు మోసముగా మనుష్యుడు పాపము చేయుటకు ప్రేరేపించి ఆ విధముగా చేయుట ద్వారా మనుష్యుని నిత్య నాశనమునకు పాత్రులుగా చేయుచున్నాడు. Man thinks that by committing sin he will be able to quench the thirst of his soul. మనుష్యుడైతే తాను పాపము చేయుట ద్వారా తన యొక్క ప్రాణం యొక్క తృష్ణను తీర్చుకోవాలని కోరుచున్నాడు. Man is committing sin in order to have peace of mind. ఒక శాంతి కలిగిన మనసు పొందు నిమిత్తమై మనుష్యుడు పాపము చేయుచున్నాడు. Today man is running after drinks and drugs that he may have joy in his heart. ఇక దినాలలో మనుష్యుడైతే మద్యపానమునకును మత్తు పదార్థములకును అతడు బానిసగా మార్చబడి సమాధాన శాంతులు పొందాలని కోరుచున్నాడు. He drinks iniquity like water that he will be having rest in his soul. తన యొక్క ప్రాణములో సమాధానమును పొందు నిమిత్తమై దుష్టత్వమును అతడు నీళ్ల వలె త్రాగుచున్నాడు. A Samaritan woman was drinking from the well of the deceiver. ఈ యొక్క సమరయ స్త్రీ కూడా మోసగాడు అనేక బావిలో నుండే నీళ్లు త్రాగుచున్నది. Today man is running after sins and corruptions of this world in order to quench the thirst of the inner man. ఈ యొక్క దినాలలో కూడా మనుషుడైన వాడు లోకములోని పాపమును చెడుతనమును వెంబడించుచు తన యొక్క ప్రాణం యొక్క దప్పికను తీర్చుకోవాలని కోరుచున్నాడు. In the Gospel of St. John chapter 4 we see that Jesus was recommending the living water to that woman of Samaria. ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆ యొక్క సమరయ స్త్రీని నిత్య జీవజలములు తాగునట్లుగా యేసుక్రీస్తు ఆ స్త్రీని అభ్యర్థించుచున్నాడు. This is what we are doing even tonight. ఈ యొక్క దినాల ఈ యొక్క సాయంకాలమందు కూడా ఈ రాత్రి కాలమందు మేము చేయి పని కూడా అదే. Dear friend, you are drinking from the well of Jacob in order to have joy, peace and rest in this life. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ యొక్క జీవితములో సమాధానమును శాంతి పొందినట్లుగా యాకోబు బావిలో నుండి మీరు నీరు త్రాగుచూ ఉండవచ్చును. You are running after sins and corruptions, drinks and drugs of this world in order to have peace and joy of this world. ఈ లోక పాప చెడుతనములు, ఈ లోకములోని మద్యపానము మత్తు పదార్థములకు మీరు బానిసలుగా మార్చబడి మీరు శాంతిని సమాధానాన్ని పొందకోరవచ్చును. But tonight we are recommending you to come to Jesus who will be able to quench the thirst of your soul. కానీ మీ యొక్క ప్రాణం యొక్క దప్పికను తీర్చినటువంటి నిత్యమైన జలమైన యేసుక్రీస్తుకు రమ్మని దయతో మిమ్మల్ని అభ్యర్థించుచున్నాము. That is why Jesus came into this world and died on the cross of Calvary. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనుష్య వర్గము నిమిత్తమై కల్వారి శిలువలో మరణించి ఉన్నాడు. His precious blood was given for you on the cross of Calvary. నీ నిమిత్తమై కల్వారి శిలువలో ఆయన విలువైన రక్తము అన్నది నీ కొరకై ఇవ్వబడి ఉన్నది. He did the perfect will of the Father on behalf of you on the cross of Calvary. నీ నిమిత్తమై కల్వారి శిలువలో తండ్రి యొక్క ఉద్దేశమంతటిని ఆయన సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాడు. Do you know the last words which he uttered on the cross of Calvary? కల్వారి శిలువలో ఆయన పలికిన
చివరి మాటలు నీవు ఎరిగి ఉన్నావా? In the Gospel of St. John chapter 19 and verse 28 when we read, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యములో చదివినప్పుడు it is mentioned, after knowing that everything was accomplished, Jesus said, I thirst. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి నేను దప్పికొని ఉన్నాను నేను. After knowing that everything was accomplished, Jesus said on the cross of Calvary, I thirst. అప్పటికి సమాప్తమైనదని ఆయన ఎరిగి నేను దప్పికొని ఉన్నాను అని ఆయన పలికి ఉన్నాడు. In order to quench the thirst of your soul, Jesus said, I thirst on the cross of Calvary. నీ యొక్క ప్రాణం యొక్క దప్పికను తీర్చు నిమిత్తమై ఆయన కల్వారి శిలువలో నేను దప్పికొని ఉన్నాను అని పలికి ఉన్నాడు. You are thirsting for peace. నీవైతే సమాధానము కొరకై దప్పికొనుచున్నావు. Your soul is thirsting for rest. నీ యొక్క ప్రాణమునది నెమ్మది కొరకై దప్పికొని ఉన్నది. Your heart is thirsting for joy. నీ యొక్క హృదయమునది ఆనందము కొరకై దప్పికొని ఉన్నది. Your body is thirsting for healing. నీ యొక్క శరీరమునది స్వస్థత కొరకై దప్పికొని ఉన్నది. Yes, beloved friend, in order to quench the thirst of your life on the cross of Calvary, Jesus said, I thirst. ప్రియమైన స్నేహితుడా, నీ యొక్క జీవితములోని దప్పిక తీర్చు నిమిత్తమై కల్వారి శిలువలో ప్రభు యేసుక్రీస్తు నేను దప్పికొని ఉన్నాను అని పలికి ఉన్నాడు. Thereby he did the perfect will of the Father on the cross. దాని మూలముగా కల్వారి శిలువలో తండ్రి యొక్క సంపూర్ణమైన చిత్తమును ఆయన జరిగించి ఉన్నాడు. What was the perfect will of the Father concerning Jesus? క్రీస్తును గుర్చిన తండ్రి యొక్క సంపూర్ణమైన ఉద్దేశం ఏమిటి? That he is to take away your sins and your sicknesses upon his body and died for you on the cross. నీ యొక్క పాపములు నీ యొక్క బలహీనతలను కల్వారి శిలువలో మోయుటయే తండ్రి చిత్తమై ఉన్నది. He gave his precious blood on your behalf. నీ నిమిత్తమై తన యొక్క విలువైన రక్తమును ఆయన నీ కొరకై ఇచ్చి ఉన్నాడు. His unblameable body was torn on your behalf on the cross of Calvary. నిర్దోషమైన ఆయన శరీరమునది కల్వారి శిలువలో నీ కొరకై చీల్చబడి ఉన్నది. Today, if you call upon his name, ఈ యొక్క రాత్రి కాలమందు ఆయన నామమును నీవు పిలిచినట్లయితే, if you open your heart and invite Jesus to come into your life, నీ హృదయమును తెరిచి నీ హృదయములోనికి క్రీస్తును ఆహ్వానించినట్లయితే, if you confess that you are a sinner in the sight of God, దేవుని దృష్టిలో నీవు పాపి అని ఒప్పుకున్నట్లయితే, if you call upon the name of Jesus tonight, ఈ యొక్క రాత్రి కాలమందు యేసు నామమును నీవు పలికినట్లయితే, the precious blood of Jesus is here to cleanse you and to forgive you from all your unrighteousness. నిన్ను కడిగి నీ సమస్తమైన దుర్నీతిలో నుండి నిన్ను కడిగినట్లుగా క్రీస్తు యొక్క రక్తము మన మధ్యలో ఉన్నది. Yes, your blood is needed for the remission of your sins. కావున నీ పాప విముక్తి నిమిత్తమై రక్తము అవసరమై ఉన్నది. For the remission of your sins, blood is essential. నిజముగానే నీ యొక్క పాప పరిహారము నిమిత్తమై రక్త ప్రోక్షణ అవసరమై ఉన్నది. No other blood other than the blood of Jesus will be able to pardon your sins. క్రీస్తు రక్తమే తప్ప మరి వేరొక ఏ రక్తమును నీ పాపములను క్షమించనేరవు. This blood is speaking better things than the blood of Abel. ఏబేలు కంటే మరి శ్రేష్టమైన సంగతులను ఈ యొక్క రక్తము మాట్లాడుచున్నది. What is the blood of Jesus speaking for you? క్రీస్తు యొక్క రక్తము నీ కొరకై ఏమి మాట్లాడి ఉన్నది? Father, forgive him for he doesn't know what he does. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగక చేయుచున్నారు, వీరిని క్షమించుము. Father, forgive him for he doesn't know what he is doing. తండ్రి ఇతడు ఏమి చేయుచున్నాడో ఎరుగక చేయుచున్నాడు, ఇతడిని Tonight, క్షమించుము. that precious blood is moving in our midst. ఈ రాత్రి కాలమందు ఆ యొక్క విలువైన రక్తము మన మధ్యలో సంచరించుచున్నది. Oh, Jesus died 2000 years ago on the cross of Calvary. ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వారి శిలువలో 2000 సంవత్సరముల క్రితం మరణించి ఉన్నాడు. Yes, he was buried, but on the third day Jesus rose again. నిజముగానే ఆయన పాతి పెట్టబడి ఉన్నాడు, కానీ 3వ దినమందు ఆయన లేచి ఉన్నాడు. Oh, Jesus rose again on the third day, మన ప్రభు అయిన యేసుక్రీస్తు 3వ దినమందు పునరుత్థానుడై ఉన్నాడు. breaking all the powers of darkness and death. Jesus was resurrected. అంధకారము యొక్క మరణము యొక్క ప్రతి శక్తులను ఆయన జయించి ఆయన 3వ దినమందు లేచి ఉన్నాడు. Yes, our Jesus is a living God. ఓ ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిజముగానే జీవము కలిగిన దేవుడు. Even tonight our Jesus is alive. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాత్రికి సజీవుడు. Our Jesus is a prayer answering God. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. Our Jesus is able to see our tears. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కన్నీళ్లు చూచువాడు.
Our Jesus is able to hear our cry. మన కన్నీళ్లు మన ప్రభు చూచువాడు. Our Jesus is able to take away our burdens. మన యొక్క భారములు ఆయన తీసివేయువాడు. Our Jesus is able to heal all our sicknesses. మనకి ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరచువాడు. Our Jesus is able to solve all our problems. మనకి ప్రతి సమస్యను ఆయన తీర్చువాడు. Nothing is impossible with our Jesus. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అసాధ్యమైనది లేదు. Our Jesus is alive. మన ప్రభువు సజీవుడు. Shall we all shout a hallelujah? ఒక హల్లెలూయా చెప్పుదామా? Our Jesus is alive. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడు. Beloved friend, he is living for you. నిజముగానే ప్రియమైన స్నేహితుడా, ఆయన నీ కొరకై సజీవుడు. He knows the need of your life. నీ యొక్క జీవితములోని అవసరత ఆయన ఎరిగి He knows ఉన్నాడు. the desire of your heart. నీ యొక్క హృదయం యొక్క అవసరత ఆయన ఎరిగి ఉన్నాడు. You may be thinking that there is no one to care for you. నా కొరకై చింతినటువంటి ఎవరు లేరు అని నీవు అనుకొనుచున్నావు. You may be thinking that there is no one to love you. నా నిమిత్తమై తలంచినటువంటి వారు ఎవరు లేరు అని నీవు అనుకొనుచున్నావు. Perhaps you could have come to a place thinking that there is no hope for your future. నీ యొక్క భవిష్యత్ కాలమును గురించిన నిరీక్షణ లేనటువంటి ఒక స్థితికే నీ వచ్చి ఉండవచ్చు. Dear friend, you may be thinking to commit suicide to end up your life. ప్రియమైన స్నేహితుడా, నీ యొక్క జీవితమును అంతము చేసుకున్న నిమిత్తమై ఒకవేళ నీవు ఆత్మహత్యను సరణించి ఉండవచ్చును. You may be thinking that there is no hope for your future, therefore let me finish my life in this world. ఇక నా భవిష్యత్ కాలములో ఒక నిరీక్షణ లేదే అని తలంచి నా యొక్క జీవితమును నేను అంతం చేసుకొనేదు అనే ఒక తీర్మానముకు నీవు వచ్చి ఉండవచ్చును. You tried all the other methods in this world to have joy and satisfaction, but you failed. నీ యొక్క జీవితములో ఈ యొక్క లోకములోని మిగిలిన పద్ధతుల ద్వారా సమాధానమును శాంతిని పొందగోరి నీవు కోల్పోయి ఉండవచ్చును. But tonight we are recommending you to come to Jesus. కానీ ఈ రాత్రి కాలమందు క్రీస్తును సమీపించమని నిన్ను వేడుకొనుచున్నాము. Come to Jesus who is the living water. నిజముగానే జీవజలమైన క్రీస్తు యొద్దకు నీవు రమ్ము. Oh, come to Jesus who is able to quench your thirst. నీ యొక్క దప్పికను తీర్చినటువంటి క్రీస్తు యొద్దకు రమ్ము. That is why in the book of Isaiah chapter 55 it is written, అందుకొరకే యెషయా గ్రంథము 55వ అధ్యాయములో చదివినప్పుడు, Oh, everyone that thirsteth, come ye to the waters. దప్పికొనిన ప్రతి వారును నీళ్ల యొద్దకు రండి. Praise be to God. దేవునికి స్తోత్రం. Isaiah chapter 55 and verse 1 it is written, యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి వాక్యములో, Oh, everyone that thirsteth, come ye to the waters. దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి. And he that hath no money, come ye, buy and eat. రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. Yea, come, buy wine and milk without money and without price. రండి, రూకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. Tonight Jesus is inviting you, come to the wells of salvation. ఈ యొక్క సాయంకాలమందు రక్షణాధారములైన బావుల యొద్దకు మీరు వచ్చినట్లుగా క్రీస్తు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాడు. Come, buy milk and wine without money and without price. రూకలు లేకయే విలువ ఏమియో చెల్లించకయే ద్రాక్షారసమును పాలను కొనుక్కొనుడి. This salvation is free and abundantly granted. ఈ యొక్క రక్షణ అనేది ఉచితముగాను సమృద్ధిగాను ఇవ్వబడును. No need of payment of any money for this salvation. ఈ యొక్క రక్షణ పొందు నిమిత్తమై ఎటువంటి విలువను నీవు చెల్లించనక్కరలేదు. This salvation is given freely and abundantly. ఈ యొక్క రక్షణ అనేది ఉచితముగాను సమృద్ధిగాను ఇవ్వబడును. Everything for the salvation has been paid by Jesus on the cross of Calvary. క్రీస్తు ద్వారా నీవు రక్షణ పొందు నిమిత్తమై సమస్తమును కల్వారి సేవలో ముందుగానే చెల్లించబడి ఉన్నది. Yes, the price of this salvation was the very precious blood of Jesus. నిజముగానే నీ యొక్క రక్షణ యొక్క విలువ అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విలువైన The price of రక్తమైనది. this salvation was the very body of Jesus. క్రీస్తు యొక్క ఆ యొక్క శరీరమే నీ యొక్క రక్షణ యొక్క విలువై ఉన్నది. Beloved friend, if you come to Jesus tonight, ఈ యొక్క రాత్రి కాలమందు ప్రియమైన స్నేహితుడా, నీవు క్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే, if you admit that you are a sinner, నీవు ఒక పాపి అని ఒప్పుకున్నట్లయితే, with a broken and contrite heart, if you call upon his name tonight, విరిగి నలిగిన హృదయముతో ఈ రాత్రి కాలమందు దేవుని యొక్క నామములో నీవు మొర్రపెట్టినట్లయితే, he will wash you in his precious blood. ఆయన తన విలువైన రక్తముతో నిన్ను కడుగును. He will forgive our sins. ఆయన నీ పాపములు కడుగును. He will make you his child. ఆయన నిన్ను తన బిడ్డగా మార్చును. You will be able to find satisfaction and rest in your life. నీ యొక్క జీవితములో ఒక తృప్తిని నెమ్మదిని నీవు పొందగలవు. He will give you peace of mind. ఆయన నీకు ఒక శాంతికరమైన He మనసునిచ్చును. will give you joy in your heart. నీ యొక్క హృదయములో సమాధానమిచ్చును. Come, buy wine and milk without money and without price. రండి, రూకలు లేకయే
ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుక్కొనుడి. Praise be to God. దేవునికి స్తోత్రం. Jesus is here to quench your thirst. నీ యొక్క దప్పికను తీర్చు నిమిత్తమై క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. All what you have to do is to buy the field. నీవు చేయవలసిన కార్యము ఆ యొక్క పొలమును నీవు సంపాదించుకోవాలి. Buy the truth without money, without price. ఎటువంటి విలువయు ఎటువంటి ధనమును నీయకయే సత్యమును కొనుక్కొనుము. If you call upon the name of Jesus, నీవు క్రీస్తు యొక్క నామములో మొరపెట్టినట్లయితే you will be able to see a radical change in your life. నీ వెంటనే ఒక తక్షణమైన మార్పును నీవు చూడగలవు. Praise be to God. దేవునికి స్తోత్రం. We see that there is a well in this field. ఈ యొక్క స్థలములో మనం చూచినప్పుడు పొలములో ఒక బావి కనపడుచున్నది. In the Gospel of St. Luke chapter 2 when we read, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయములో మనం చూచినప్పుడు it is mentioned about another blessing that we see in the field. ఇక్కడ పొలములో కలుగుచున్నటువంటి వేరొక ఆశీర్వాదమును చూస్తున్నాం. Gospel of St. Luke chapter 2 and verse 8. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వాక్యములో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా, And they were in the same country shepherds, abiding in the field, keeping watch over their flock by night. Praise be to God. దేవునికి స్తోత్రం. Another blessing that we see in the field, that there are shepherds abiding here. ఇక్కడ పొలములో కొందరు గొర్రెల కాపరులు కనబడుచున్నారు. Praise be to God. దేవునికి స్తోత్రం. Of course, this was mentioned about the time when Jesus was born. ఈ యొక్క సంఘటన అన్నది క్రీస్తు యొక్క జననమును గురించి చెప్పబడి ఉన్నది. But spiritually, when we look at this verse, కానీ ఆత్మీయ రీత్యా మనం ఈ యొక్క కార్యమును చూచినప్పుడు God has appointed shepherds in the field. ఈ యొక్క పొలములో దేవుడు గొర్రె కాపరులను అనుమతించి ఉన్నాడు. And they are keeping watch over their flock by night. వారైతే రాత్రి కాలమందు తమ మందను కాచుకొనుచున్నారు. What do these shepherds show? ఈ యొక్క కాపరులు దేనిని బయలుపరుచుచున్నది? These shepherds show the servants of God whom God has ordained in his church. ఈ యొక్క కాపరులు అనగా దేవుడు తన యొక్క సంఘములో నియమించి ఉన్న దేవుని యొక్క సేవకులను చూపుచున్నది. In order to keep watch over their flock by night, servants of God are appointed in the church. ఈ యొక్క రాత్రి కాలమందు తమ యొక్క మందను కాయునట్లుగా దేవుడు సంఘములో కాపరులను నియమించి ఉన్నాడు. If you are to receive the treasure who is Jesus at the end of the day, నీ యొక్క అంత్య దినమందు నిజమైన ఐశ్వర్యమైన క్రీస్తును నీవు సంపాదించుకున్నట్లుగా, if you are to win Christ, లేనట్లయితే క్రీస్తును నీవు సంపాదించుకున్నట్లుగా, if you have to receive him as your bridegroom, నీ యొక్క పెండ్లి కుమారునిగా ఆయన నీవు పొందు నిమిత్తముగా, you need to be under the care of the shepherds whom God has appointed in the field. పొలములో నీ కొరకై నియమించి ఉన్న గొర్రెల కాపరుల యొక్క మందలో నీవు కనబడాలి. They are keeping watch over their flock by night. వారు రాత్రి కాలమందు తమ మందను కాయుచున్నారు. Not only in the daytime, but the shepherds are keeping watch over their flock by night. పగటి వేళ మాత్రమే కాక రాత్రి కాలమందు కూడా కాపరులు తమ యొక్క మందను కాయుచున్నారు. What does night show? ఇక రాత్రి కాలం అనగా దేనిని బయలుపరుచుచున్నది? Night shows the trials and temptations that we have to go through in our spiritual life. మన ఆత్మీయ జీవితములో మనము పొందుకొనుచున్న శ్రమలు పోరాటములను ఇక రాత్రి కాలం బయలుపరుచుచున్నది. When a person stands in the night, nobody will be able to see him. ఈ యొక్క రాత్రి కాలమందు ఒక మనుషుడు నిలబడినట్లయితే ఏ మనుషుడును అతనిని గమనించలేడు. Even so, when you go through certain trials or sufferings in your life, no one will be able to understand you. అదే విధముగా నీవు కూడా శ్రమలు పోరాటముల మార్గము కూడా వెలుచు ఉన్నట్లయితే ఏ మనుషుడును నిన్ను అర్థం చేసుకొనలేడు. Sometimes even you could be misunderstood by others when you go through some kind of sufferings. కొన్ని విధములైన శ్రమల మూలముగా నీవు వెలుచినప్పుడు ఇతరుల మూలముగా నీవు అపార్థం చేసుకొనబడవచ్చును. You may think that there is no one to see me. నన్ను చూచువారు ఎవరు లేరు అని అనుకొనవచ్చును. There is no one to understand me. నన్ను అర్థం చేసుకుని వారు ఎవరు లేరు అనుకొనవచ్చును. There is no one to know my sufferings. నన్ను నా యొక్క శ్రమలు అర్థం చేసుకుని వారు ఎవరు లేరు అనుకొనవచ్చును. Others may think, others may say, let him learn a good lesson by the sufferings that he go through. ఒకవేళ నీవు శ్రమ పడుచున్నప్పుడు అతడు మంచి గుణపాఠము నేర్చుకొనివ్వండి అని నిన్ను చూసి చెప్పుకొనుచు ఉండవచ్చు. But tonight we would like to remind you that God has appointed his shepherds in the church in order to watch over their flock. కానీ ప్రియమైన వారలారా, రాత్రి కాలమందు తమ యొక్క మందను కాయినట్లుగా సంఘములో దేవుడు కాపరులను నియమించి ఉన్నాడు అనే కార్యమును మరి ఒకసారి మీకు గుర్తు చేయుచున్నాము. That is why, dear child of God, you need to buy the truth and to be found in the true church, so that you can be taken care of by the servants of God. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు యథార్థమైన సత్యమును కొనుక్కొని ఆ యొక్క సత్య ప్రకారము జీవించినట్లుగా
యథార్థమైన దేవుని యొక్క సంఘములో మీరు కనబడినట్లయితే మీ యొక్క కాలములో మీరు కాపర్ల ద్వారా కాయబడెదరు. God has appointed his shepherds or his servants in the church of God in order to guide you and lead you so that you can go on unto the perfection of the Lord. దేవుడు తన యొక్క సంఘములో కాపరులైన వారిని అలాగే దైవ సేవకులైన వారిని తమ యొక్క మందను కాసి ఆయన యొక్క దినమందు వారిని సంపూర్ణపరచినట్లుగా దేవుడు వారిని నియమించి ఉన్నాడు. They have been chosen, they have been anointed, they have been called, and they have been ordained and kept in the church of God so that you will be able to grow in your spiritual life and to win Christ at the end of your race. వారు పిలువబడి, వారు ప్రత్యేకింపబడి, వారు ఏర్పాటు చేయబడి, వారు అభిషేకింపబడి నీవు ఆ యొక్క దినమందు క్రీస్తును సంపాదించుకున్నట్లుగా నీ నిమిత్తమై వారిని దేవుడి సంఘములో ఏర్పాటు చేసి ఉన్నాడు. In order to receive the fullness of Christ, you need to buy the truth and the field. క్రీస్తు యొక్క సమృద్ధిని నీవు పొందినట్లుగా ఆ యొక్క పొలమును నీవు కొనుక్కొనాలి. Praise be to God. దేవునికి స్తోత్రం. When we read in the book of Proverbs chapter 31, సామెతలు 31వ అధ్యాయమును మనం చదివినప్పుడు Proverbs chapter 31 and 10th verse, what do we find? సామెతలు 31:10 నుండి 12వ వాక్యం వరకు It is mentioned about a virtuous woman. అక్కడ ఒక గుణవతి అయిన భార్యను గురించి చదువుచున్నాం. In the 10th verse it is written, who can find a virtuous woman? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, for her price is far above rubies. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. Praise be to God. దేవునికి స్తోత్రం. What does she do? ఆమె ఏం చేయును? In the 16th verse, what do we read? 16వ వాక్యములో మనం ఏం చదువుచున్నాం? Proverbs chapter 31 and verse 16. సామెతలు 31వ అధ్యాయము 16వ వాక్యము. She considereth a field and buyeth it. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. She considers the field and she buys it. ఆమె పొలమును చూచి దాన్ని కొనుక్కొనును. God expects that we should become virtuous in his sight. మనం కూడా దేవుని యొక్క దృష్టిలో గుణం కలిగిన వారిగా కనపడాలని ఆయన కోరుచున్నాడు. When we receive the baptism of the Holy Ghost, మనం పరిశుద్ధాత్మిక అభిషేకమును పొందినప్పుడు we become a part and parcel of this woman. ఈ యొక్క స్త్రీలో మనము కూడా ఒక భాగముగాను అంగముగాను మార్చబడుచున్నాం. In the book of Revelation chapter 12, we are able to see the reality of this woman there. ఈ యొక్క ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఈ యొక్క స్త్రీని గూర్చిన సత్యమును మనం గమనించుచున్నాం. A woman clothed with the sun, సూర్యుని ధరించిన స్త్రీ, standing on the moon, చంద్రుని మీద నిలబడి ఉన్నది, having the crown of 12 stars. 12 నక్షత్రముల కిరీటమును ధరించి ఉన్నది. That woman speaks about the New Testament church. ఆ యొక్క స్త్రీ నూతన నిబంధన సంఘమును చూపించుచున్నది. When you receive the baptism of the Holy Ghost, మనం పరిశుద్ధాత్మిక అభిషేకమును పొందిన తరువాత with the clear evidence of speaking in tongues, అన్య భాషల గుర్తుతో మనం పరిశుద్ధాత్మను పొందినప్పుడు you become a part and parcel of this woman, which is the New Testament church. ఈ యొక్క స్త్రీగా పిలువబడుచున్న నూతన నిబంధన సంఘములో నీవు భాగమును అంగముగా మార్చబడుచున్నావు. And the Lord Jesus Christ is the head of this church. ఈ యొక్క సంఘమునకు ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగా కనబడుచున్నాడు. And this church is called the body of Christ. ఈ యొక్క శరీరమే క్రీస్తు యొక్క సంఘముగా పిలువబడుచున్నది. What is she doing here? ఆమె ఇక్కడ ఏం చేయుచున్నది? She is considering the field and buying it. ఆమె ఒక పొలమును చూచి దానిని కొనుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. Are you willing to buy the truth which God reveals unto you? దేవుడు నీకు బయలుపరచుచున్న సత్యమును నీవు కొనుక్కొన కోరుచున్నావా? Just because you have received the Holy Spirit, you will never be able to be caught up at the coming of the Lord. నీవు కేవలం పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుట మూలముగానే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడలేవు. When you receive the baptism of the Holy Ghost, you are like a newborn babe. నీవైతే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందినప్పుడు కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉన్నావు. You have to grow to the fullness of stature of Christ so that you could be meeting Jesus as a bridegroom. క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను నీవు చేరి క్రీస్తు మధ్యాకాశములు ప్రత్యక్షమైనప్పుడు పెళ్లి కుమార్తెగా నీవు ఆయనను సంధించాలి. That is why you must be willing to forgo anything and everything in order to live up to the truth so that you can be ready to meet Jesus. కావున క్రీస్తును నీవు సంధించు నిమిత్తమై దేనినైనను సమస్తమును నీవు పోగొట్టుకొనుటకు నష్టముగా ఎంచుకొనుటకు నీవు సిద్ధపడాలి. Praise be to God. దేవునికి స్తోత్రం. In the field, the real well which quench our thirst of the life is there. ఈ యొక్క పొలములో మన యొక్క దప్పికను తీర్చినటువంటి ఒక నిజమైన బావి కలదు. In the field God has appointed his servants in order to take care of us. ఈ యొక్క పొలములో మనల్ని గూర్చి విచారించు నిమిత్తమై
దేవుడు కాపరులను నియమించి ఉన్నాడు. When we turn to the book of Judges chapter 13, న్యాయాధిపతులు 13వ అధ్యాయమును మనం చూచినప్పుడు, book of Judges chapter 13, when we read, న్యాయాధిపతులు 13వ అధ్యాయములో there we are able to see something happened in the field. అక్కడ పొలములో జరుగునటువంటి వేరొక కార్యమును చూస్తున్నాం. Here 13 chapter 9th verse. 13వ అధ్యాయము 9వ వాక్యములో, And God hearkened to the voice of Manoah, and the angel of God came again unto the woman as she sat in the field, but Manoah's her husband was not with her. Praise be to God. దేవునికి స్తోత్రం. Here we find that angel of the Lord came and sat in the field. ఈ యొక్క వాక్యములో చదువుచున్నప్పుడు దేవుని దూత పొలములో కూర్చుండెను. Judges chapter 13 and verse 9 we read, the angel of the Lord came to this woman who was in the field. ఈ యొక్క న్యాయాధిపతులు 13వ అధ్యాయం 9వ వాక్యములో ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. Angel met her in the field. ఆమెను ఆ యొక్క దేవుని దూత పొలములో దర్శించి ఉండెను. Praise be to God. దేవునికి స్తోత్రం. What does angel mean? ఈ యొక్క దేవుని దూత దేనిని బయలుపరుచుచున్నది? The name angel means messenger, the one who conveys the message. దేవుని దూత అనగా అర్థము దేవుని వాక్యమును వర్తమానమును తెలియజేయనటువంటి రాయబారి. Here we find that the angel of the Lord came with a message. ఈ యొక్క దేవుని దూత ఒక వర్తమానముతో వచ్చి ఉన్నది. What message was given there? ఈ యొక్క వర్తమానము ఏమిటి? There the message of separation was brought by the angel. ఇక్కడ ప్రత్యేకతను గూర్చిన ఒక వర్తమానమన్నది ఇక్కడ ఇవ్వబడుచున్నది. The message of separation was brought by the angel there. ఆ యొక్క దేవదూత ద్వారా ప్రత్యేకతను గూర్చిన ఒక సందేశము తీసుకొని రాబడి Praise ఉన్నది. be to God. దేవునికి స్తోత్రం. When we read that portion, we are able to see that the angel was conveying the message concerning the birth of Samson. ఆ యొక్క వాక్యాధారమును మనం చూసినప్పుడు సంసోను జన్మించిన తర్వాత అతడు తీసుకొనవలసిన జాగ్రత్తలను గురించి ఆ యొక్క దేవదూత మాట్లాడుచున్నది. How he has to be brought up. అతడు ఏ విధముగా పెంచబడాలి, How his life should be preserved. అతని జీవితము ఏ విధముగా కాపాడబడాలి. For all these things, certain instructions were given by the angel. వీటన్నిటిని గూర్చి కొన్ని సూచనలు దేవుని దూత ద్వారా ఆ యొక్క స్త్రీకి ఇవ్వబడి ఉన్నవి. This Samson can be compared to our victorious life. ఈ యొక్క కార్యమన్నది మన యొక్క జయ జీవితమును బయలుపరచుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. In order to preserve our victorious life, మన యొక్క జయ జీవితమును మనం కాపాడుకున్నట్లుగా, in order to be found as a man child at the coming of Jesus, ప్రభు యొక్క రాకడలో మగ శిశువుగా మనం కనబడు నిమిత్తమై a life of separation is essential for every child of God in this world. ఈ యొక్క లోకములోని ప్రతి దేవుని బిడ్డకు ప్రత్యేక జీవితం అన్నది అవసరమై ఉన్నది. Verse 5 it is written, the same chapter, 13వ అధ్యాయము 5వ వాక్యములో it is mentioned that no razor shall come upon his head, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. for the child shall be a Nazarite unto God from the womb. ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడును. Praise be to God. దేవునికి స్తోత్రం. In the 4th verse it is written, 4వ వాక్యములో nothing should be drunk with wine or strong drink, నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. should not eat anything unclean. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. A life of separation and consecration is essential so that we will be able to live a victorious life and be found as man child at the coming of Jesus. ప్రత్యేక జీవితమును ప్రతిష్ఠ జీవితమును చేయటం మూలముగా ప్రభు యొక్క రాకడలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మగ శిశువునుగా ఆయనను సంధించేందుకు అవసరమైన జయ జీవితము చేయుటకు వీటి మూలముగా సాధ్యమగును. The angel came to the field. దేవుని దూత పొలమునకు వచ్చెను. Praise be to God. దేవునికి స్తోత్రం. In the fellowship of the church, God is revealing the truth of life of separation and consecration. సంఘము యొక్క సహవాసం మూలముగా మాత్రమే దేవుడు సంఘములో జయ జీవితమును గుర్చిన సత్యములు బయలుపరచుచున్నాడు. If we are to win Christ at the coming of Jesus, ప్రభు యొక్క క్రీస్తు యొక్క రాకడలో క్రీస్తును మనం సంపాదించుకునే నిమిత్తమై, if we are to meet him as a bridegroom, ఒక పెళ్లి కుమార్తెగా ఆయనను మనం ఎదుర్కొనే నిమిత్తమై, we need to live a life of separation and consecration in this evil world. ఈ యొక్క దుష్ట లోకములో ప్రత్యేక జీవితమును ప్రతిష్ఠ జీవితమును మనం చేయాలి. And thereby we will be able to overcome every sin and evil of this world and be found as victorious man child. ఆ విధముగా చేయటం మూలముగా ఈ యొక్క లోకములో ప్రతి సమస్త విధమైన దుష్టత్వమును దుర్నీతిలో నుండి మనము దూరముగా చేయబడి ఆ రాకడ యందు మనం మగ శిశువుగా మార్చబడెదము. Beloved child of God, if you want to meet Jesus as a bridegroom,
you need to live a life of separation and consecration in this world. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు యొక్క రాకడలో నీవు పెండ్లి కుమార్తెగా మార్చబడవలనంటే నీవు యొక్క ప్రత్యేక జీవితమును, ప్రతిష్ఠ జీవితమును చేయాలి. When we read in 1 Samuel chapter 20, మొదటి సమూయేలు 20వ అధ్యాయములో, 1 Samuel chapter 20 and verse 11, మొదటి సమూయేలు 19వ అధ్యాయం 20వ వాక్యములో, there it is mentioned about the field. అక్కడ ఒక పొలము గురించి చెప్పబడినది. Jonathan and David were going to the field. అక్కడ యోనాతాను దావీదును ఒక పొలములోనికి వెళ్ళి ఉన్నారు. Praise be to God. దేవునికి స్తోత్రం. 1 Samuel chapter 20 and verse 11 it is written. మొదటి సమూయేలు 20వ అధ్యాయము 11వ వాక్యములో, And Jonathan said unto David, Come, let us go out into the field. And they out went both into the field. మొదటి సమూయేలు 20వ అధ్యాయం 11వ వాక్యములో, అందుకు యోనాతాను పొలములోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరును పొలములోనికి పోయిరి. Praise be to God. దేవునికి స్తోత్రం. In the field, what happened to them? ఇక్కడ పొలములో వారికి జరిగినదేమిటి? They came into a covenant together. అక్కడ వారిరువును ఒక నిబంధనకు వచ్చి The ఉన్నారు. 16th verse it is written. 16వ వాక్యములో చదివినప్పుడు, So Jonathan made a covenant with the house of David, saying, Let the Lord even require it, and the hand of the David's enemies. 16వ వాక్యములో, ఈలాగు యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. Jonathan and David came into the field and made a covenant with each other. యోనాతానును దావీదును పొలములోనికి వచ్చి వారిరువురును నిబంధన చేసుకొని ఉన్నారు. Life in the field speaks about the life of covenant. ఈ యొక్క పొలములోని జీవితం అనగా నిబంధనతో కూడిన జీవితం అయ్యున్నది. Life in the field speaks about the life of covenant. ఈ యొక్క పొలములో అది నిబంధనను జీవితం అయ్యున్నది. When God gives us the message of separation in the field, ఈ యొక్క పొలములో దేవుడు ప్రత్యేక జీవితమును గురించిన ఒక సందేశం ఇచ్చినప్పుడు we must be willing to make a covenant with our God. మన దేవునితో మనం ఒక నిబంధన చేయాలి. We must be willing to dedicate our life to live according to the truth which God reveals unto us. మనకు దేవుడు బయలుపరిచినటువంటి సత్యములకు అనుగుణముగా జీవితము చేయుటకు మనము నిబంధన చేయాలి. Who will be able to receive the treasure? ఈ యొక్క ధననిధిని ఎవరు పొందుకొనగలరు? Who will be able to meet Jesus as their bridegroom? ఎవరు క్రీస్తును పెళ్లి కుమార్తెగా ఎదుర్కొనగలరు? In Psalm 50 and verse 5, what do we find? కీర్తనలు 50వ అధ్యాయము 5వ వాక్యములో మనం ఏం చదువుచున్నాము? They are the ones, those who made a covenant with him by sacrifice. ఆయనతో బల్యార్పణ చేత ఆయనతో నిబంధన చేసుకొనిన భక్తులు. Psalm 50 and verse 5 it is written. కీర్తనలు 50వ అధ్యాయము 5వ వాక్యములో, Gather my saints together unto me, those that have made a covenant with me by sacrifice. బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. Those who have made a covenant with God by sacrifice. అర్పించుట చేత దేవునితో నిబంధన చేసుకొనిన భక్తులు. Life in the field speaks about the life of covenant. పొలములోని జీవితం అనగా నిబంధనతో కూడిన జీవితం అయ్యున్నది. We need to make covenants with our God and be faithful in his presence so that we will be able to receive this treasure or Jesus in our life. మన దేవునితో మనం పొలములో నిబంధన చేసుకొని నిబంధనలో మనం నమ్మకస్తులముగా కనబడి ఆ యొక్క పొలములోని ధననిధిని పొందుటకు అర్హులుగా మనం మార్చబడాలి. According to what God is demanding from our life. మన యొక్క జీవితములో నుండి దేవుడు దేనినైతే కోరుచున్నాడు, We must be willing to dedicate our life to live for the glory of God so that we will be able to be ready to meet him when he comes. దేవునికి మహిమార్థము నిమిత్తమై ఆయన వచ్చినప్పుడు ఆయనను సంధించే నిమిత్తమై మనము సమస్తమును నష్టముగా ఎంచుకొనుటకు సిద్ధపడాలి. Life in the field speaks about the life of covenant. పొలములోని జీవితం అనగా నిబంధనతో కూడిన జీవితం అయ్యున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. When we read in the book of Genesis chapter 24, ఆదికాండము 24వ అధ్యాయమును మనం చదివినప్పుడు, in the book of Genesis chapter 24, ఆదికాండము 24వ అధ్యాయము and in verse 63 it is written, 63వ వాక్యములో, Isaac went out to meditate in the field at the eventide. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను. Praise be to God. దేవునికి స్తోత్రం. Isaac went out into the field at the evening in order to meditate. సాయంకాల సమయమందు ఇస్సాకు ధ్యానించు నిమిత్తమై పొలములోనికి వెళ్ళి ఉన్నాడు. Spending time in the presence of God in meditation and prayer. దేవునికి సన్నిధానములో ధ్యానించుటకును ప్రార్థన చేయుటకును సమయమును గడుపుట, so that we will be able to win the treasure who is our Jesus. దాని మూలముగా పొలములోని ధననిధి అయిన క్రీస్తును మనం సంపాదించుకొనగలము. Life in the field speaks about a life of
prayer and meditation. పొలములోని జీవితం అనగా ప్రార్థనలతోనూ ధ్యానముతో కూడిన జీవితం అయ్యున్నది. That is the place where you can cast all your burdens at the feet of the Lord. మనము ప్రభు యొక్క పాదముల యొద్ద మన యొక్క భారములన్నిటినీ పడవేయు చోటయ్యున్నది. That is the place where God speaks with you. మనతో మాట్లాడినటువంటి స్థలమయ్యున్నది. That is the place where you will be able to enjoy the presence of God. దేవుని యొక్క సన్నిధానమును ఆనందించినటువంటి రుచి చూచినటువంటి స్థలమయ్యున్నది. Your prayer life is essential that we will be able to receive the treasure in our life. కావున మన యొక్క జీవితములో పొలములోని ధననిధిని పొందు నిమిత్తమై ప్రార్థనా జీవితం అవసరమయ్యున్నది. A life of separation and consecration is essential so that we will be able to receive the treasure who is our Jesus. ప్రత్యేక జీవితమును ప్రతిష్టకరమైన జీవితమును మనం చేసి దాని మూలముగా క్రీస్తును పొలములోని క్రీస్తును మనం పొందుకొనగలము. Yes, we have to make a covenant with him by sacrifice so that we will be able to receive Jesus as our great treasure. ఒక అర్పణను మనం అర్పించడం ద్వారా మనల్ని మనమే అర్పించుకొనడం ద్వారా ఆ యొక్క పొలములోని యొక్క ధననిధిని ధననిధి అయిన క్రీస్తును మనం పొందుకొనగలము. Praise be to God. దేవునికి స్తోత్రం. Today, dear child of God, are you willing to buy the truth which God reveals unto you? ఈ యొక్క దినమందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకై బయలుపరచుచున్న సత్యములకు నీవు అప్పగించుకొని కోరుచున్నావా? Praise be to God. దేవునికి స్తోత్రం. When we read in the book of Genesis chapter 4, ఆదికాండము 4వ అధ్యాయము, in the book of Genesis chapter 4, ఆదికాండము 4వ అధ్యాయములో in the 8th verse it is written, 8వ వాక్యములో Cain talked with Abel his brother, and it came to pass when they were in the field that Cain rose up against Abel his brother and he slew him. 8వ వాక్యములో కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. While he was in the field, Cain rose up against Abel and he slew him. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపి ఉన్నాడు. Abel died in the field. హేబేలు పొలములో చనిపోయి ఉన్నాడు. Of course, he died as a martyr. ఒకవేళ అతడు సాక్షిగా మరణించి ఉండవచ్చును. But beloved child of God, you must be willing to die for the truth which you believe. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకై ఇచ్చిన ఆ యొక్క సత్యము కొరకై నీవు మరణించాలి. The truth that you believe, if it is not worth to die for it, it is not worth to live for it as well. ఒకవేళ నీకు ఇవ్వబడిన యొక్క సత్యం అన్నది నీవు చనిపోవుటకు పని చేయనట్లయితే నీవు జీవించడం కూడా అది నీ కొరకై పని చేయదు. Abel died in the field. హేబేలు పొలములో చనిపోయి ఉన్నాడు. We must be willing to die for the truth which God has revealed unto us. అదే విధముగా దేవుడు మనకు బయలుపరిచిన సత్యము నిమిత్తమై మనము కూడా మరణించుటకు సిద్ధపడాలి. Only when we pay the price and buy the truth, we will be willing to die for it. మనము విలువ పెట్టి కొనినప్పుడు మాత్రమే ఆ యొక్క సత్యము కొరకై మనము మరణించగలము. Something for which we have paid money, we will take it as valuable or precious in our life. విలువ పెట్టి కొనిన ఒక వస్తువును మాత్రమే మనము విలువైనది గాను మన కొరకైనది గాను మనం చూడగలము. Yes, we must be willing to die for the truth which we believe in our life. కావున మనకి జీవితములో మనము కొనుకొనిన మనం నమ్మిన ఆ యొక్క సత్యము కొరకై మరణించాలి. If we are not willing to die for the truth, we will never be able to receive the treasure which God has in store for us. మనము మరణించుటకు ఇష్టపడనట్లయితే పొలములోని ఆ యొక్క ధననిధి క్రీస్తు అయిన ఆ యొక్క ధననిధి మనం పొందుకొనలేము. Praise be to God. దేవునికి స్తోత్రం. In the Gospel of St. Matthew chapter 24, when we read, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయములో, Gospel of St. Matthew chapter 24, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము in the 40th verse it is written, 40వ వాక్యములో, Then shall two be in the field, the one shall be taken, the other left. 40వ వాక్యములో, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. Two shall be in the field, the one shall be taken, the other left. ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. It speaks about the coming of Jesus. ఇది క్రీస్తు యొక్క రాకడను చూపించుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. In verse 42 it is written, 42వ వాక్యములో, Watch therefore, for ye know not whatever your Lord doth come. 42వ వాక్యములో, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. From the field one is taken and the other is left behind. పొలములో ఉన్న ఇద్దరిలో ఒకడు తీసుకొని పోబడుచున్నాడు, ఒకడు విడిచిపెట్టబడుచున్నాడు. Beloved ones, we are waiting to meet our Jesus when he comes in glory. ప్రియమైన వారలారా, మన ప్రభు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆయనను సంధించు నిమిత్తమై మనము సిద్ధముగా ఉన్నాము. Whether we are dead or alive, we must be able to meet him as a bridegroom. మనము మరణించినప్పటికీ
లేక సజీవంతో ఉన్నప్పటికీ మనము ఆయనను సంధించుటకు కలిపెట్టుకొని ఉండాలి. That is why we need to live according to the truth which God has revealed unto us. కావున మనకు బయలుపరిచిన సత్యానుగుణముగా మనం జీవించుటకు మనం సిద్ధపడాలి. In the field, the well is there from where we can drink and quench our thirst. ఇక పొలములో మనకు దప్పికను తీర్చుకునే నిమిత్తమై బావి కలదు. In the field, God has appointed his shepherds or servants in order to watch over our souls by night. ఇక పొలములో రాత్రి కాలమందు తమ యొక్క మందలను లేక మనలను కాయినట్లుగా సంఘమైన యొక్క పొలములో దేవుడు కాపరులను నియమించి ఉన్నాడు. God speaks to us from the field, the life of separation that we need to live in this world. ఆ యొక్క పొలము నుండి ఈ యొక్క లోకములో ప్రత్యేకమైన ప్రతిష్టకరమైన జీవితం చేయనట్లుగా మాట్లాడుచున్నాడు. Let us make a covenant with our God. మన దేవునితో నిబంధన చేసుకుందాము. Even if we have to make the sacrifice for the covenant, let us be willing and be prepared for that. మనము మన కొరకు మన దేవుని కొరకై త్యాగం చేసినట్లయితే ఆ యొక్క త్యాగము నిమిత్తమై మన దేవునితో చేసిన నిబంధన నిమిత్తమై ఆయనను సంధించుటకు మనం సిద్ధపడదుము. Let our life of prayer and meditation be renewed in the presence of God. మన యొక్క ప్రార్థనా జీవితమును మన యొక్క ధ్యాన జీవితమును దేవుని సన్నిధానములో నూతన పరచుకొనిదము. Let us be willing to buy the truth. మనము దేవుని సత్యమును కొనుక్కొనుటకు సిద్ధపడదము. Let us be living for the truth. మనం సత్యము కొరకై జీవించుటకు సిద్ధపడదము. Even if we have to die for the truth, let us give ourselves for that. సత్యము కొరకై మరణించవలసి వచ్చినను దాని కొరకై మరణించెదము. Whether we are dead or alive, we want to be caught up whenever Jesus comes. మరణించినను ప్రాణముతో ఉన్నప్పటికీ మనము ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు తీసుకొని పోబడగలము. Let us be willing to pay the price, and the Lord will help us to receive the treasure at the end of the day. ఆ యొక్క విలువను చెల్లించి ఆయన మధ్యాకాశములో అంత్య దినమందు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను సంధించుటకై మనం సిద్ధపడదము. This man went and sold all what he had, and he bought the field. ఈ యొక్క మనుషుడు వెళ్లి తనకున్నదంతయు అమ్మి ఆ యొక్క పొలమును కొని ఉన్నాడు. Let us be willing to forsake our sinful life. మన యొక్క పాప జీవితమును వదులుకొనుటకు సిద్ధపడదము. Let us be willing to forsake our worldly life. మన యొక్క లోక జీవితమును వదులుటకు సిద్ధపడదము. Let us be willing to forsake anything that is displeasing the Lord from our life. దేవునికి అసహ్యమైన ప్రతి కార్యమును మన నుండి తీసివేసుకొనుటకు సిద్ధపడదము. Living according to the truth which God gives us, let us be prepared to meet our Jesus. దేవుడు మనకిచ్చిన సత్యమునకు అనుగుణముగా జీవించుటకు మనం సిద్ధపడదము. When Jesus comes, we must be able to meet him as our bridegroom. మన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పెళ్లి కుమార్తె వలె సంధించుటకు మనం సిద్ధముగా ఉండాలి. May the Lord bless us all. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. அன்பின் பிதாவே, இந்த ஆசீர்வாதமான கூட்டத்தை எங்களுக்கு தந்தபடியால் நன்றியோடு உம்மை ஸ்தோத்திரிக்கிறோம். இந்த கன்வென்ஷனின் 2ஆம் நாளிலும் கூட எல்லா தடைகளையும் நீக்கி, மழை தடைகளை நீக்கி, இயற்கையை அனுகூலமாக்கி எங்களுக்கு ஆசீர்வாதத்தை வர்ஷிக்க செய்தபடியால் நாங்கள் உம்மை நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம். கர்த்தாவே, இப்பொழுது நன்றியுள்ள இருதயத்தோடு நாங்கள் உம்மை வாழ்த்துகிறோம். பரலோகத்தில் சிங்காசனத்தில் இருந்து வல்லமையின் வார்த்தைகளை, மகிமையான வார்த்தைகளை, சுவிசேஷத்தை நீர் எங்களுக்கு அறிவித்தபடியால் நாங்கள் உம்மை ஸ்தோத்திரிக்கிறோம். இந்த கடைசி நாட்களிலே எங்களுடைய செவிகள் இப்படிப்பட்ட வார்த்தைகளை கேட்க எங்களுடைய செவிகளுக்கு நீர் தந்த பாக்கியத்திற்காக நாங்கள் உம்மை ஸ்தோத்திரிக்கிறோம். இந்த வார்த்தைகளை கேட்ட செவிகளும் இருதயங்களும் விருத்த சேதனம் பண்ணப்படட்டும், ஆசீர்வதிக்கப்படட்டும். கர்த்தாவே, கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை எப்படி ஒரு தனி மனிதன் தன் வாழ்க்கையில் சொந்தமாக்கிக் கொள்ள முடியும் என்று தெளிவாக திட்டவட்டமாக எங்களுக்கு எடுத்து காட்டினபடியால் நன்றியோடு உம்மை ஸ்தோத்திரிக்கிறோம். பரலோக ராஜ்யம் நிலத்தில் புதைத்திருக்கிறதான பொக்கிஷத்துக்கு ஒப்பா இருக்கிறது. அந்த பொக்கிஷம் வெளியேறப்பட்ட கர்த்தராகிய இயேசு கிறிஸ்து என்பதை தெளிவாக நீர் எங்களோடு பேசினபடியால் நன்றியோடு உம்மை ஸ்தோத்திரிக்கிறோம். கர்த்தாவே, இன்றைக்கு கர்த்தராகிய இயேசுவும் அவருடைய சுபாவங்களும் அவருடைய ஆசீர்வாதங்களும் அநேகருக்கு புதைக்கப்பட்டிருக்கிறது, மறைக்கப்பட்டிருக்கிறது. ஆனால் ஆவியானவரால் அதை எங்களுக்கு வெளிப்படுத்திக் கொண்டிருக்கிறபடியால் நாங்கள் உம்மை ஸ்தோத்திரிக்கிறோம். ஆண்டவரே, இந்த நிலத்தை அநேகர் இன்னும் காணாமல் இருக்கிறார்கள். இந்த நிலத்தை அநேகர் தங்களுக்கு சொந்தமாக்காமல் இருக்கிறார்கள். ஆண்டவரே, வஞ்சனையின் தண்ணீரை குடித்துக் கொண்டிருக்கிறார்கள். வாழ்வளிக்கும் தண்ணீரை, ஜீவ தண்ணீரை காணாமல் இருக்கிறார்கள். அவர்களை இந்த நிலத்துக்கு கொண்டு வாரும். அவர்களுக்கு போதிக்கத்தக்கதான மேய்ப்பர்கள் உண்டு, அவர்களை காக்கிற மேய்ப்பர்கள் உண்டு என்பதை அவர்களுக்கு வெளிப்படுத்தும். ஆண்டவரே, அவர்களை குணசாலிகளாய் மாற்றும். வேறுபாட்டின் சுவிசேஷத்தை அவர்கள் கேட்க உதவி செய்யும். கர்த்தாவே, ஒரு தியானிக்கிற அனுபவத்தை தாரும். கர்த்தாவே, இந்த நிலத்திலே மரிக்கிறதான தியாகமான ஒரு ஜீவியத்தை தாரும். சுவாமி, இயேசு கிறிஸ்துவை தங்களுக்கு மணவாளனாக்கிக் கொண்டு மணவாட்டியாய் மாற இந்த சுவிசேஷத்தை கேட்ட ஒவ்வொருவருக்கும் உதவி செய்யும். எல்லா துதியும் கனமும் மகிமையும் உமக்கே செலுத்துகிறோம். இயேசுவின் நாமத்தில் வேண்டிக் கொள்கிறோம் பிதாவே. Oh God, our Heavenly Father, we thank you, Lord, for
having brought us to your presence and the word that you spoke to us. Thank you for healing your people, O God. Continue to be with us in Jesus' name. Now may the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet fellowship of the Holy Spirit rest and abide with us until Jesus returns in glory.